ద్రాక్షారసముని తాగవలసి ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్, మేము మాంసము మరియు ద్రాక్షారసము తాగము, మేము ఓన్లీ వెజిటేబుల్సే తింటాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, మీకు ఒక 10 రోజులు ఇస్తుంది. థ్యాంక్ యూ. 10 రోజుల తర్వాత అరే వీలేంటి, మాంసం ఇంకా ద్రాక్షారసం తినకుండానే ఇంత బ్రైట్నెస్గా అయ్యారు, బలవంతంగా గ్రేట్. నాది 90 అడుగుల విగ్రహాన్ని కట్టి తయారు చేపి దానికి సంగీతం గీతం వాయిద్యాలు మోగగానే అందరూ ఆ విగ్రహాన్ని మొక్కాలి. సరే మరి. రాజుగారి 90 అడుగుల విగ్రహాలు మీరు వాయిద్యాలు అవి మోగినాక మీరందరూ మొక్కాలి. మీరు ముగ్గురు ఎందుకు పోతున్నారు? మొదటి మీరు రాజు. మొదటి మీరు రాజు. రాజు మీరు ముగ్గురు మీ విగ్రహాన్ని మొక్కుతలేరు. మీరు ముగ్గురు ఎందుకు మొక్కుతలేరు మా విగ్రహాన్ని? నేను మా దేవుని విగ్రహానికి తప్ప నేను ఇంకోరికి మొక్కను. నిన్ను అగ్నిగుండం వేసేస్తాం మీ ముగ్గురిని. మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మొక్కం. మీరిద్దరు వెళ్ళి ఆ అగ్నిగుండాన్ని 4 ఇంతలు పెరిగింపలేయండి. వెళ్ళండి. సరే. వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో వేసేయండి. బబులోను దేశమందున ఓ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కాలంటున్నా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కాలంటున్నా. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నా గోవరు ఉంటా
నలుగురు పోయి తీయండి వాళ్ళని బయటికి. శద్రక్ మేషక్ అబేద్నగో దేవుడే మనందరి దేవుడు. ఆ దేవుడే ప్రార్థిస్తాం. యూదేయాలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యకు షద్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యకు అబేద్నగో అనియు పేర్లు పెట్టారు. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయెను. మాదీయులకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునకెక్కెను. దానియేలే మన రాజ్యంలో తెలివైనోడు. దానియేలుకే మేము ప్రమోషనిస్తున్నాం. దానియేలు మనకన్నా దానియేలే గొప్పనా? మనగిట గొప్పవనే కదా. నాకు ఐడియా వచ్చింది, మనం మంచి ప్లాన్ వేద్దాం. రాజాగారు మీకు చెప్పాలి. మేము మన ఊరిలో మీరే గొప్ప, మీరే పెద్ద సూపర్. ఇప్పుడు ఏంటంటే 30 డేస్ ఎవరైతే ఊర్లో జీసస్కి ప్రేయర్ చేస్తారో వాళ్ళని సింహపు బోన్లలో వేద్దాం. 30 డేస్ మిమ్మల్ని ప్రేయర్ చేయాలి, ఏమైనా మిమ్మల్ని అడగాలి, ఇంకెవరిని అడగవద్దు. ఎవరిని అడిగితే వాళ్ళని సింహపు బోన్లలో వేసేద్దాం. ఇది చాలా బాగుంది. ఈయన రాజాగారు చెప్పిన కమాండ్ని ఈయన పాటిస్తలేడు. రాజాగారికి చెప్పుదాం.
డానియల్ మీ ఆజ్ఞని పాటించడం లేదు. దానియేలుని సింహపు బోన్లో వేద్దాం. సరే, వేసేయండి. కమాండర్స్, దానియేలుని సింహపు బోన్లో వేయండి. సింహాలు గట్టిగా సపోర్ట్ కొట్టండి. దానియేలు, దానియేలు. ఆ రాజా, నన్ను ఈ రాత్రి మొత్తం దేవుడే నన్ను కాపాడాడు. సింహాల బోనులో దానియేలు వేసిన, సింహాల బోనులో దానియేలు వేసిన, సింబాల, అమ్మో సింబాల, అబ్బాయి సింబాల నోరు మూసేరా, దేవుడు రాజ్యం షాకయ్యేరా. సింహాల నోరు మూసేరా, దేవుడు రాజ్యం షాకయ్యేరా. దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. దారి చూపిస్తాడురా, దేవుడు దారి చూపిస్తాడురా. బబులోను దేశమందున ఆ భక్తులు భక్తులు బొమ్మకు మొక్కానందునా. బబులోను దేశమందునా ఆ భక్తులు భక్తులు బొమ్మకు మొక్కానందునా. కట్టి బంధించినను అగ్నిలో పడవేసి, కట్టి బంధించినను అగ్నిలో పడవేసి, నాతోవాడు ఉండలేడా, ఓ భక్తుడా నాతోవాడు ఉండలేడా. నాతోవాడు ఉండలేడా, ఓ భక్తుడా నాతోవాడు ఉండలేడా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. నీగా వచ్చిన యేసు ఉన్నాడు, భక్తుడా ప్రాణం తెచ్చిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. బబులోను దేశమందున ఓ భక్తుడా, భక్తుడా బబులోను దేశమందున ఆ భక్తులు భక్తులు బ్రహ్మకు మొక్కానందున. కట్టి బంధించినను అగ్నిలో పడవేసి, కట్టి బంధించినను అగ్నిలో పడవేసి, నాతోవాడు ఉండలేడా, ఓ భక్తుడా నాతోవాడు ఉండలేడా. హల్లెలూయా.
హల్లెలూయా